నేను మా కొడుకు పెళ్లి చేసి మా కూతురు పెళ్లి చేసి 2-3 రోజులు నాకు నిద్ర లేదయ్యా అని అంటూ ఉంటారు. అక్కడ పోలీస్ స్టేషన్ లేకపోయి వాళ్ళు అర్ధరాత్రి వరకు ఉన్నానయ్యా అంటారు. నువ్వు ఏదైనా ఒక పండుగకు మేలుకొని ఇంతవరకు మేలుకున్నాను అంటావు, నిద్ర లేదు అంటావు, ఆ గొడవ జరిగి ఇంతవరకు మేలుకున్నాను అంటావు. కానీ దేవుడి కోసం నువ్వు ఎంతవరకు మేలుకున్నావు చెప్పు. అయ్యా, నేను అపవాదిని జయించడంలో, అపవాదితో కొట్లాడటంలో నాకు ఇంత సమయం అయిపోయిందయ్యా అని ఒక యాకోబు గారిలాగా చెప్పగలవా చెప్పు? యాకోబు గారిలాగా చెప్పగలవా? ఇదిగో నేను దేవదూతతో పెనుగులాడానయ్యా, ఎంత టైం పెనుగులాడానో తెలుసా అంటున్నాడు కదా. మరి నువ్వు అపవాదితో ఎంతసేపు ప్రార్థనలో పోరాటం చేశావు, ఎంతసేపు వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో ఉన్న సారాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయాసపడ్డావు. నువ్వు ఎంత సమయాన్ని ఒక పాపికి వాక్యాన్ని చెప్పి మార్చడంలో నువ్వు ఉపయోగించావు చెప్పు? ఉపయోగించావు. లోకంలో ఉన్న వాటిల్లో ఇంత టయాన్ని వెచ్చించానయ్యా అని మనం అంటాం కదా. మరి దేవుడి కోసం ఏం వెచ్చించని చెప్పండి.